మేబీ ఈ మార్కెట్ వాల్యూని బట్టో లేకపోతే మీకు ఆల్రెడీ ఫామ్ అయిన ఫ్యాన్ బేస్ని బట్టో కెన్ ఐ సే దట్ మీరు కొన్ని క్యారెక్టర్స్కే పరిమితం అయిపోతున్నారు అని? అంటే నాట్ ఓన్లీ మీరు, ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అందరు. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది, ఒక ఇంత కలెక్షన్స్ వస్తుంది అంటుంది. అవన్నీ క్యాలిక్యులేషన్స్ పెట్టుకొని సినిమా చేస్తారు వాళ్ళు. ఈవెన్ బయర్స్ కానివ్వండి, ఇతనైతే ఇంత కొనొచ్చు, ఇవన్నీ ఉంటాయి, ప్రొడ్యూసర్ కూడా ఇంత పెట్టచ్చు అని చెప్పేసి ఆ క్యాలిక్యులేషన్ బట్టే కాంబినేషన్స్ సెట్ అవుతాయి ఇండస్ట్రీలో. అది కాకుండా నేను అవే వెళ్ళాను అనుకోండి, ఇవన్నీ మిస్ అయిపోతే మళ్ళీ దీన్ని క్యాప్చర్ చేయటం అనేది ఇప్పుడున్న కాంపిటేటివ్ మా దీంట్లో చాలా కష్టం. బికాస్ ఎవ్రీ మూవీ ఇస్ ఎ ఫస్ట్ మూవీ, అది ఎవరికైనా కానివ్వండి. బికాస్ కంటిన్యూస్గా 2 సినిమాలు పోయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఈజ్ విల్ బి బ్యాక్ స్టేజ్. మళ్ళీ బయటికి కొట్టుకొని రావాలంటే చాలా కష్టం. అట్లాంటి ఉన్న కాంపిటేటివ్ దాంట్లో అంత రిస్క్ కూడా అంత చేయటం కూడా కరెక్ట్ కాదు నాకు తెలిసి. యూ హ్యావ్ టు బీ ఇన్ ఎ సేఫ్ జోన్. దాంట్లో మీకు కావాల్సిన కొత్త ఎలిమెంట్స్ మిక్స్ చేస్తుంది. అంటే ఆడియన్స్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏమి మాకు ఇట్లా కొత్త స్టోరీ కావాలని ఏం కోరుకోరు. కూర్చున్న 2 గంటలు కానీ 2.5 గంటలు కానీ వాళ్ళు బోర్ కొట్టకూడదు. ఎన్నో ప్రాబ్లమ్స్లో వస్తారు సినిమా చూద్దామని. ఆ కాసేపు వాళ్ళు మేబీ అదే ఎమోషన్తో కానీ, లేకపోతే మంచి సస్పెన్స్తో కానీ, లేకపోతే మంచి కామెడీతో కానీ మీరు కూర్చోబెట్టగలిగితే, వాళ్ళకున్న టెన్షన్స్ అన్ని మర్చిపోయి ఒక 2.5 hours కానీ థియేటర్లో కూర్చోగలిగితే డెఫినెట్లీ దట్ ఫిల్మ్ విల్ బి హిట్. మేబీ నేను ఇలా అడగచ్చా, కొంతమంది ఆడియన్స్ రిలాక్సేషన్ కోసం చూస్తారు, కొంతమంది ఆడియన్స్ ఎంగేజింగ్ కోసం చూస్తారు. వాడి మైండ్ యాక్టివేట్ అవ్వాలి, వాడు కొంచెం పక్కకు తిప్పి డీవియేట్ అయ్యాడు అంటే డిస్కనెక్ట్ అయినట్టే. సో ఎంగేజింగ్ మూవీస్ ఉంటాయి, సస్పెన్స్ మూవీస్, బికాస్ నౌ ద ఆడియన్స్ హావ్ బికమ్ వెరీ షార్ప్. బికాస్ దే క్యాచ్ ఓకే నెక్స్ట్ సీన్ ఇది జరగబోద్ది, అంటే ఎడిటింగ్ ఇది బాగాలేదు, ఇవన్నీ చెప్తున్నారు. బట్ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం సినిమా చేయాలి. బట్ ఎవరో 10 మంది కూర్చున్న దాంట్లో ఎవరో ఒక ఇంటెలిజెంట్ ఉంటాడు, డెఫినెట్గా నెక్స్ట్ ఇది జరిగిద్దని చెప్పగలడు. బట్ ఆ జరిగేదాన్ని కూడా మనం కాదని తిప్పి కొట్టేటట్టు చెప్పగలగాలి. అట్ ది సేమ్ టైం కొన్ని జరుగుతాయని తెలుసు, నెక్స్ట్ ఇప్పుడు హీరో వస్తాడు వీళ్ళని కొడతాడు అని తెలుసు, కానీ ఆ వచ్చి కొట్టేది ఎంత ఎమోషనల్గా ఉండేది, ఆ సీన్ ఎంత ఎమోషనల్గా ఉంది, ఆ కనెక్షన్ అంత బాగుందంటే మటుకు ఈవెన్ రిపీట్ అయినా కూడా బాగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రభాస్ గారు ఎక్స్పెరిమెంట్ చేసినట్టు, ఎక్స్పెరిమెంట్ కాదు అది ఎక్స్పెక్టెడ్ సక్సెస్, అది బాహుబలి అన్నట్టు. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఫిజిక్ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతాయి. సో మీ దాకా వస్తే యూఆర్ రెడీ? తప్పకుండా చేస్తాను. బికాజ్ అది కూడా ఎవరు చేస్తున్నారు, దాన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎవరు డైరెక్షన్ చేస్తున్నారు, దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. బికాజ్ ఎవరికి వచ్చేస్తే చేయలేం. బికాజ్ తను కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 4 years అక్కడ కేటాయించాడంటే తను ఒక మనిషి మీద నమ్మకం, బికాస్ తన మీద కాన్ఫిడెన్స్ ఉంది, తను చేయగలడు అనే దాని మీద నమ్మకంతో ఉన్నాడు అనమాట. అట్లా నమ్మకమైన వ్యక్తి కావాలి కదా. ఓకే, మీరు అన్నారు కదా ఇప్పుడు ఈ ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో ఒక్క ఫెయిల్యూర్ 2 ఫెయిల్యూర్ డిసైడ్స్, అంటే ఒక ఫ్రైడే డిసైడ్ చేసేస్తుంది, ఎవ్రీ ఫ్రైడే చేసేసి. అలాంటప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుంటాం, మేబీ మన పర్సనల్ వల్ల లేకపోతే స్క్రిప్ట్ నచ్చకో. సో ఈ గ్యాప్ అనేది ఈ ఫ్యాన్ బేస్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా యాక్టర్స్లో? అంటే అట్లా ఉండదండి. మేబీ ఫ్యాన్స్ అనేవాళ్ళు, రియల్ ఫ్యాన్స్ అనేవాళ్ళు మీరు ఎంత లేట్గా వచ్చినా వస్తారు, ప్రేమ ఉన్నవాళ్ళు డెఫినెట్గా. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కోసం అని చెప్పి మనం తప్పని సినిమా చేస్తే రేపు మళ్ళీ వాళ్ళే మనల్ని చూడకుండా దేంటి మా హీరో అట్లా చేశారు అనుకుంటారు. అట్లా ఎండ్ ఆఫ్ ది డే మన సినిమా మంచి సినిమా ఈవెన్ 1 year లేట్ అయినా కూడా మంచి సినిమాతో వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మా హీరో చూడ కొట్టాడు అని అనుకుంటారు. అట్ ది సేమ్ టైం మిగతా జనాలు కూడా మంచి సినిమా కావాలి అంతే. ఏదో 2 నెలలకు సినిమా చేసామంటే అది ఎండ్ ఆఫ్ ది డే నాకు తెలిసి 2 yearsలో ఇంటికి వెళ్ళిపోతారు, కష్టం. సో చాలా నాకు అర్థమైంది దాన్ని బట్టి మీరు వాళ్ళకి దగ్గరగా ఉండాలి, 1-2 రిలీజ్లు ఉండాలి, అండ్ దట్టు అవి సక్సెస్ అవ్వాలి. చాలా కష్టం అది. అంటే వీ కాన్ టెల్ ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని మనం గ్యారంటీగా మనం చెప్పలేం. బట్ చేసేట మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, చేసే ప్రోడక్ట్ మనం నమ్మి చేయాలి, నమ్మకం ఉండాలి. బేసిక్లీ డౌట్తో చేయకూడదు. డౌట్తో చేసి అంటే అది అప్పుడే పోయినట్టు లెక్క మామూలు.